ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే మనకి ప్లస్ బాక్స్ ఇలా ఉంది. దీని తర్వాత మనం దీనికోసం ఒక స్క్రూ డ్రైవర్ని మనం తీసుకుందాం, లేదంటే ఒక టెస్టర్ అయినా ఓపెన్ చేసుకుని బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉన్నాయి కదా, లోపల ఎలా ఉందో ఫస్ట్ ఓపెన్ చేసుకుని చూద్దాం. ఫస్ట్ కేబుల్ అనేది మనకి ఈ విధంగా మనకి టోటల్గా వస్తుంది. కేబుల్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఈ టాప్లో ఉన్న మొత్తం అన్నీ కూడా ఉన్నాయి కదా, మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం దీంట్లో ఒక 6 amp సాకెట్ అలాగే 6 amp స్విచ్ అనేది మన కోనా కంపెనీకి సంబంధించి తీసుకున్నాం. ఈ కోనా కంపెనీ అనమాట. దీంట్లో 3 పిన్కి సంబంధించిన ఒక సాకెట్ అలాగే ఒక స్విచ్ అనేది తీసుకోవడం జరిగింది. మనకు దానిలో ఈ ప్లస్ బాక్స్లో సరిపడే విధంగా అది అడ్జస్ట్మెంట్ కోసమని 2 మాత్రమే తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఈ సాకెట్ అలాగే స్విచ్ అనేది ఇన్స్టలేషన్ చేస్తాను. మొత్తం మీరు చూడొచ్చు. దాని తర్వాత ఒక ఇండికేటర్ కూడా దాంట్లో ఉంది. దాంట్లో తీసి దీంట్లో ఇండికేటర్ కూడా దీంట్లో యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మొత్తానికి మనం ఇలా దీనిపైన ఉన్నటువంటి చిన్న చిన్న ఇలాంటివన్నీ కూడా మనం ఒక యాక్సో బ్లేడ్తో నీట్గా ఫైల్ చేశాను. అయితే కంపల్సరీగా ఇటువైపు స్క్రూస్ ఉంటే మనకి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మన సేఫ్టీ కోసం మనం చూసుకోవాలి. ఫ్రెండ్స్ మీరైతే ఇలాంటి బాక్స్ ఏమైనా ఉంటే ఇలా రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువగా 250-300 మొత్తానికైతే ఇది రెడీ అయింది. బాక్స్లోకి సంబంధించి దీని సాకెట్ స్విచ్ వీటి వెనక మొత్తం టోటల్ కట్ చేసి దీన్ని మనం సెట్ చేసుకున్నాం. అయితే దీనికి వైర్ కనెక్షన్ ఇచ్చి చూద్దాం ఒకసారి. దీనికోసం ఏం చేశానంటే ఒక వైర్ ముక్కను తీసుకున్నాను. దీన్ని లైన్ ఇచ్చి మొత్తం ఒకసారి బోర్డు పనిచేస్తుందో కూడా చెక్ చేద్దాం. చూడండి, ఇది వైర్ అనమాట. దీనికి స్విచ్ నుండి లైన్ అనేది ఇస్తాను. మీరు ఎప్పుడైనా సరే లైన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా కొత్తగా తెచ్చేటప్పుడు ఇలాంటి వైపు ఇక్కడ మీరు చూడండి, సాకెట్ మీద ఎన్ అలాగే ఎల్ అనేది ఉంది. ఎల్ అనే వైపు ఎప్పుడు కూడా మనం సప్లై ఇవ్వాలంటే స్విచ్ నుండి వచ్చేది సప్లై కంపల్సరీగా ఈ పై నుంచి ఇక్కడ కిందకి ఇవ్వాలన్నమాట. ఇక్కడికి ఎల్కి స్విచ్ పై నుంచి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది సప్లై అనేది మెయిన్ బోర్డు నుండి వచ్చిన సప్లై అనేది పైనుంచి కింద నుండి ఎల్కి అనేది ఇస్తూ ఉంటారు. మీరు అలాగనే ఇవ్వచ్చు, కానీ కంపల్సరీగా మీరు స్విచ్ ఆన్ చేసేటప్పుడు రైట్ సైడ్ మాత్రమే సప్లై అనేది కంపల్సరీగా మనకి మిగతా అన్నీ మనకి ఏమైనా ఎలక్ట్రికల్ డివైసెస్ అన్నిటికి కూడా అలా డిజైన్ చేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం కంపల్సరీగా ఇక్కడ ఎన్ అనే వైపు న్యూట్రల్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఎల్ అనే దగ్గర ఈ స్విచ్ ఆన్ చేయగా సప్లై వచ్చే విధంగా మనం ఇప్పుడు కూడా వైరింగ్ చేసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్విచ్ నుండి ఇక్కడ ఒక ముక్క కట్ చేసుకొని మనం స్విచ్ పై నుంచి కిందకి ఇచ్చుకుందాం. చూడండి, నేనైతే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. మీకు ఇంకా అర్థం కాకపోతే క్లారిటీ కోసం ఒక కామెంట్ చేయండి. ఇంక మరోసారి మీకు అవసరమైతే వేరే ఇంకా ఎక్కడెక్కడైనా సరే వీలైతే నేను ట్రై చేస్తాను. కంపల్సరీగా పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు చూడండి, ఇక్కడ ఎల్ అనే దగ్గర నేను సప్లై అనేది ఇస్తున్నాను. మీరు చూడండి, స్క్రూ అనేది పూర్తిగా విప్పుకొని మనం ఇలా వేసుకోవాలి. చూడండి, మీకు ఇంకా అర్థమవుతున్న విధంగా క్లారిటీగా చూపిస్తున్నాను. ఎల్ అనే దగ్గర ఇక్కడ మీరు చూడండి, ఎల్ అనేది ఉంది. ఎల్ దగ్గర స్విచ్ పై నుంచి ఇస్తున్నాను. ఎప్పుడైనా సరే స్విచ్ మనం ఇక్కడ ఆన్ చేయగానే ఇక్కడ కింద సప్లై ఇచ్చి ఇక్కడ ఆన్ చేస్తే దీని నుంచి ఇక్కడికి వెళ్తుంది అనమాట. మీరు చూడండి, స్విచ్కి నేను వైర్ ముక్క యాడ్ చేస్తున్నాను. ఈ స్విచ్ని సాకెట్కి స్విచ్కి మీరు చూడండి, దీంట్లో అయితే ఇలా నేను లైన్ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి, నేను స్విచ్ను కూడా టైట్ చేస్తున్నాను. మీరు చూడండి, మీకు అర్థమవుతుందో అనుకుంటున్నాను. దీంట్లో స్విచ్ ఆన్ చేస్తే పైకి అనేది మనకి ఇక్కడ
సాకెట్ రైట్ సైడ్ అనేది మనకి ఈ రైట్ సైడ్ మనకి లైట్ వస్తుంది అన్నమాట. మనం టెస్ట్ ఆన్ పెడితే కరెంట్ ఆన్ చేస్తే ఇది చూడండి. అలాగే ఇప్పుడు ఇంకొకటి ముక్క ఉంది కదా, మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఈ కేబుల్లో ఏదైనా పర్వాలేదు, మనకి ఈ వైర్ ఉంది కదా ఈ కేబుల్, దీనిలో ఏం చేయాలంటే మనం దీంట్లో 2 వైర్స్ అనేవి మనకు 2 వైర్లు ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తానికైతే రెడీ అయిపోయింది. నేను చూడండి ఇక్కడ ఇండికేటర్ది రెండు ఉన్నాయి కదా టెర్మినల్స్, దీంట్లో ఒక వైర్ ముక్క, దీంట్లో ఇంకో వైపు అనేది నోటలకి, అలాగే మరోవైపు అనేది ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే పైనుండి ఇక్కడ సప్లై ఆన్ చేసాం కదా, స్విచ్ ఇక్కడ ఆన్ చేస్తే ఇలాగా ఇక్కడికి మనది సాకెట్కి సప్లై వస్తుంది. చూడండి మొత్తానికైతే మనం రెడీ అయిపోయింది. మనం దీంట్లో పెట్టి వీటిలో పెట్టిన తర్వాత మనం ఒకసారి సప్లై ఆన్ చేసి చూద్దాం. మొత్తానికైతే మనకి కంప్లీట్ అయిపోయింది. చూడండి నేను మొత్తానికైతే బోర్డులో ప్లగ్లో పెట్టాను. దీనికి స్విచ్ ఆన్ చేసి అక్కడ సప్లై ఉందో లేదో చూద్దాం. దీంట్లో నేను అక్కడ స్విచ్ ఆన్ చేస్తున్నాను, మీరు చూడండి. దీంట్లో అయితే మనకి ఇండికేషన్ ఏం రాలేదు, సో అక్కడ స్విచ్ ఆన్ చేసాం. కానీ ఒకసారి చెక్ చేద్దాం, ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇండికేషన్ వస్తుందేమో. ఓ సూపర్, ఇండికేషన్ అయితే వచ్చింది. దీంట్లో ఒకసారి పెట్టి చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ రావట్లేదు, లెఫ్ట్ సైడ్ వస్తుంది. అక్కడ ప్లగ్ మార్చి చూపిద్దాం ఒకసారి. దీనికోసం చూడండి నేను మొబైల్ ఛార్జర్ పెడుతున్నాను. దీంట్లో ఛార్జింగ్ అవుతుంది, ఒకసారి చూద్దాం. అయితే మన పర్ఫెక్ట్గా మనకి యాక్చువల్ లైన్ అయితే ఓకే. ఒకసారి మీ అందరి కోసం ఛార్జింగ్ పెట్టి చూపించాలని చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. దీన్నైతే దీంట్లో పెట్టాను, ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూస్తాను. సూపర్, చూడండి ఛార్జింగ్ అయితే పనిచేస్తుంది. ఓకే, ప్లస్ బాక్స్ అయితే సూపర్గా పనిచేస్తుంది, మీరు చూడండి. ఇలా అయితే మొత్తానికైతే మనం బాక్స్ అనేది ఓకే అయిపోయింది.